హలో హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎట్లున్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను నైట్ ఏం చేస్తున్నానంటే మార్నింగ్కి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తున్నాను. పిండి మిక్స్ చేసుకుంటున్నా. మనం మినపగుండ్లు ఆల్రెడీ నానబెట్టి ఒక 3-4 అవర్స్ నానబెట్టున్నాము. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే వాటిని ఇడ్లీ రవ్వ ప్లస్ ఇది రెండు మిక్స్ చేయాలి. ఎలా చేయాలనేది కరెక్ట్ క్వాంటిటీతో మనం చేస్తే ఇడ్లీ మెదువుగా స్మూత్గా ఉంటుంది అనమాట. సో చూడండి. సో ఇది ఇడ్లీ రవ్వ. ఈ ఇడ్లీ రవ్వ అంటే ఇది యాక్చువల్గా మనం ఏదైతే నానబెట్టుకున్నామో మినపగుండ్లవి పిండి మిక్స్ చేసి పెట్టుకున్నా ఇవ్వ. సో కరెక్ట్ కన్సిస్టెంట్గా మనం తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిండి తీసుకోవాలి. ఇట్లా నీళ్ళు ఏముండదు, వాటర్ ఏమనుకున్నది ఇట్లా తీసుకోవాలి. ఓకే, వాటర్ ఏమనుకుండా మనం ఇట్లా చేసుకోవాలి. ఓకే, ఇది ఏంటంటే మనం వాటర్ అట్లా పెట్టి చేసినాం అనుకోండి, మార్నింగ్ వచ్చేసరికి ఇది మొత్తం మనం నానబెట్టాలి మిక్స్ చేసి పెట్టినాం కాబట్టి ఇదేమవుతుందంటే జోరుగా అయిపోతుంది. అప్పుడు ఏమైతే ఇడ్లీ కరెక్ట్గా రాదనమాట. ఓకే, మన సైడ్ ఇడ్లీ వేరు ఉంటుంది కానీ చెన్నై సైడ్ మాత్రం చాలా బాగుంటుంది. అదేం లేదండి, చెన్నై సైడ్ ఏంటంటే మినపగుండ్లు ఒక 1 కిలో తీసుకుంటారు. తర్వాత అటుకులు ఉంటాయి కదా, అవి కొన్ని, సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని సేమ్ మనం మినపగుండ్లు నానబెట్టుకుంటే చెన్నై ఇడ్లీ బాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అనుకోవచ్చు మీ ఆవిడ చేయాలి కదండి, మనం ఇలాంటివి చేస్తే వైఫ్ కూడా కొంచెం రిస్క్ తగ్గుతుంది కదా, పని తగ్గుతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇదండి. సో ఫైనల్గా మనం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో సోలపడి కలపకూడదు. ఓకేనా? సాల్ట్ కలపకూడదు. సాల్ట్ కలిపేసామంటే ఇడ్లీ మాత్రం మార్నింగ్ సరికి ఫుల్గా అవుతుంది. ఓకేనా? సో నేను చెప్పినట్టు మీరు ట్రై చేయగలరా? చేయండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరు లైక్స్ పెట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా లంకలకి ఏం కొట్టాలండి లైక్స్, షేర్స్. అమ్మాయిలకైతే కొడతారు. కరెక్ట్ కన్సిస్టెంట్గా తీసుకోవాలి. కరెక్ట్ క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి. ఇడ్లీ కొంతమంది చేస్తారు ఇడ్లీ టేస్ట్ ఉండవు అనమాట. సో టేస్ట్ రావాలంటే మనం ఏం చేయాలి? కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి. ఓకేనా? అందరూ తిన్నారా, పడుకున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి అని కోరుకునే రకం నేను. ఓకేనా? ఎవరు నమ్మినా నమ్మకం నా అలవాటు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము ఇంకోటి ఆగనే మొత్తం వీడియో తీసిన తర్వాత పక్కన ఉన్న గంట ఉంటుంది కదా, గంట క్లిక్ చేయండి. ఎట్లా అంటే ఇట్లా. ఓకేనా? ఎట్లా అంటే ఇట్లా. అదే పక్కన ఉన్న గంటని క్లిక్ చేయండి. అంటే ఇలా టచ్ చేయండి. సో నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. పక్కన ఉన్న వెంటనే క్లిక్ చేయండి. దయచేసి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం తీసేసావు? ఈరోజు మార్నింగ్ వచ్చేసి దోశ, తర్వాత ఈ రేపు మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ. ఏదో ఒకటి ఉంటుంది. దేవుడిచ్చిన వరం వాళ్ళు తినాలా, మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి.